హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ కాకరకాయ ఫ్రై అండి. కాకరకాయ అంటే ఇష్టపడని వారి కోసం అస్సలు చేదుండదండి. ఇలా ప్రిపేర్ చేశారంటే చాలా చాలా బాగుంటుంది. కాకరకాయ అంటే ఇష్టపడని వారు కూడా ఇలా ప్రిపేర్ చేశారంటే వారు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ 1/2 kg కాకరకాయలు అయితే తీసుకున్నానండి. పైన నేను ఫిల్ రిమూవ్ చేసుకోవాలి. ఫిల్ రిమూవ్ చేసుకొని వాష్ చేసుకొని రౌండ్గా కట్ చేసుకోవాలి. రౌండ్గా కట్ చేసుకున్న దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 10 minutes పక్కన పెట్టేసుకోవాలి. కలుపుకొని మినిట్స్ తర్వాత క్యాప్ తీసుకొని బాగా కలుపుకోవాలి. వీటిని చేతితో ఇలా బాగా ప్రెస్ చేస్తే కాకరకాయ నుండి వాటర్ అనేవి వస్తాయండి. ఇలా చేసుకోవడం వల్ల మనం చేసే కాకరకాయ ఫ్రై అనేది అస్సలు చేదు ఉండవండి. అన్నీ ప్రెస్ చేసుకొని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కాకరకాయ పీసెస్ అనేవి యాడ్ చేసుకొని స్టవ్ సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. పీసెస్ అనేవి ఫ్రై కావడానికి టైం పడుతుంది ఫ్రెండ్స్. స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కాకరకాయ పీసెస్ అనేటివి చాలా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయండి. కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది, కానీ చాలామంది తినడానికి ఇష్టపడారండి. చేదు ఉంటుందని. ఇలా ప్రిపేర్ చేశారంటే వారు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ధనియాలు యాడ్ చేసుకొని ధనియాలు ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ధనియాలు జీలకర్ర ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నువ్వులు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ పొడి వేసుకొని కాకరకాయ ఫ్రై చేసుకోవడం వల్ల మనం చేసే కాకరకాయ ఫ్రై మరింత టేస్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఫ్రై అయిపోయాయండి. వేరే బౌల్లోకి వేసుకొని పూర్తిగా చల్లని తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఫ్రెండ్స్ కాకరకాయ పీసెస్ కూడా ఫ్రై అయిపోయాయండి. వేరే బౌల్లోకి తీసేసుకోవాలి కాకరకాయ పీసెస్ అనేవి. ఇక్కడైతే మీడియం సైజ్ ఒక ఆనియన్ చాలా సన్నగా కట్ చేసుకోవాలి. తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మసాలా అనేది ఇలా ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని 2 రెడ్ చిల్లీస్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు అనేది ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ముందే ఫ్రై చేసుకున్న కాకరకాయ పీసెస్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మినిట్ కాకరకాయ పీసెస్ ఫ్రై చేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది స్టార్టింగ్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువే పడుతుంది ఫ్రెండ్స్. ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సరే బాగా కలుపుకోవాలి. పట్టుకున్న ధనియాలు, నువ్వులు, జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. టేస్టీ కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ ఫ్రై సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ ఫ్రై వేడి వేడి రైస్లోకి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి టేస్ట్ చేశారంటే జన్మలో మర్చిపోలేరు, అంత టేస్టీగా ఉంటుంది. అన్నం మొత్తం దీంతోనే తినేస్తారు.